నేను ముద్దు పెట్టే నా మొగుడు చెంప మీద కుడతావా? ఎంత ధైర్యమే నీకు? అయితే ఏంటి, నా మానా నేను 4 బొట్లు రక్తం తాగిపోదామని వస్తే తాగనివ్వకుండా మళ్ళీ ఏ మీటింగ్ ఒకటి. నా మొగుడు చెంప మీద కుడితే నా కోపం రాదా? అబ్బో, వచ్చిందిలేమ్మా పెద్ద కోపం. నీ మొగుడు నీ 2 చెంపలు వాయించినప్పుడు రాని కోపం నేను నీ మొగుడిని కుట్టగానే వచ్చేసిందా? నా మొగుడు నన్ను కొడతాడు, ఏమన్నా చేస్తాడు, నేను భరిస్తాను. నీకేంటి? అయినా నన్నాయన కొట్టినందుకు నాకు బాధ కాదు, సంతోషం వచ్చింది. కొడితే ఏడుపు రావాలి గాని సంతోషమేంటి? దీన్నే పిచ్చి అంటారు. అవును, పిచ్చి. నీకో విషయం తెలుసా? ఈయన నా కోసం పిచ్చివాడిలా ఆరాటపట్టం చూసి నేను పిచ్చిదాన్నైపోయాను. అయ్యో అయ్యో ఏంటి, నిజమే. ఈయన నన్నెందుకు కొట్టారో తెలుసా? వైదేహి లేదు అన్నందుకు, దెయ్యమై వచ్చింది అన్నందుకు. అంటే ఈయన కోపానికి కారణం నా మీదున్న ప్రేమే కదా. అందుకే కోపంతో కొట్టినా నా మీద ప్రేమ చూపించినట్టే అనిపించింది. అందుకే ఈ సంతోషం. నీ సంతోషం నీ మొహంలోనే కనిపిస్తోందిలేమా, కానీ నన్నే పస్తులుండేలా చేశావు. ఏయ్, ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు. ఊళ్ళో బోలెడంత మంది ఉన్నారు. కావాలంటే వాళ్ళని కుట్టుకో. నా మొగుడి జోలికి వస్తే మాత్రం ఊరుకునేదే లేదు, చెప్తున్నా. అయినా నా మొగుణ్ణి కుట్టాలని నీకు ఎలా అనిపించిందే? చూడు ఎంత ముద్దుగా ఉన్నారు. సరిపోయింది. మనిషి మీద ఈగ దోమ కూడా వాళ్ళనివ్వమని ఎవరైనా అంటే మమ్మల్ని వాళ్ళనివ్వకుండా ఆపేదమ్మెవరకుంది అనుకునేదాన్ని. కానీ నీలాంటి పెళ్ళాలుంటే నిజంగానే మమ్మల్ని వాళ్ళనివ్వరు. నీలాంటి పెళ్ళాం లేని ఒంటరి మగాడినెవడనో ఇప్పుడు చూసుకోవాలి. నా పాటలో నేను పడతాను గాని నీ అందమైన మొగుడిని చూసుకుంటూ మురిసిపోమ్మా. వెళ్ళు. మురిసిపోతాను. నా మొగుణ్ణి చూసి నేను మురిసిపోకపోతే ఇంకెవరు మురిసిపోతారు? చూడు 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 చూడు, ఎంత అందగాడు. చూడు, ఇకనైనా మీరు బయలుదేరతారా? వెళ్ళవే. చూసారా, మీరు ముద్దుగా ఉండేసరికి దోమ కూడా అలా వచ్చి ఇలా కుట్టేయబోయింది. చూడు ఎంత ముద్దుగా ఉన్నారు. దోమ వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ముద్దు పెడతాను. ఎంత ప్రేముందండి నా మీద. నా అంత అదృష్టవంతురాలు ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు కావచ్చు. నా కోసం మీరు వెతకటం, నా కోసం మీరు ఆలోచించటం
నా కోసం మీరు పరితపించటం, ఇవన్నీ మీ పక్కనే ఉండి నేను గమనించటం తలుచుకుంటేనే ఒళ్ళంతా పులకరించిపోతుంది. అమ్మయ్యా, అన్ని సమస్యలు తీరిపోయి ఎప్పుడెప్పుడు మీ వైదేహిలా మీ పక్కన ఇలా సేద తీరుతానా అనిపిస్తోంది. వాడిని ఎలాగైనా పట్టుకోవాలరా. అన్నా అన్నా ఆడు వెనక నుంచి తప్పించుకున్నాడన్నా. రేయ్ పదండ్రా. ఏమైంది స్రవంతి? అక్క, ఏమైంది? ఏమైందమ్మా? అటు చూడండి అత్తయ్య. అమ్మగారు, స్రవంతి, ఇంకా ఏం చూస్తున్నావు? మీ బావ పక్కన పడుకున్న దరిద్రాన్ని తీసి బయట పారే. వెళ్ళు. జానకి, నువ్వేంటి ఇక్కడ? ఏం తెలియనట్టు అడక్కు బావా. రావే రా. స్రవంతి, 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 శ్రవంతి గారు, నడు, నేను చెప్పేది వినండి. శ్రవంతి గారు, ఆగండి, నా మాట వినండి. పోవే, ఇప్పుడు వెళ్ళి ఎక్కడైనా పడుకో. అంతేకాని మళ్ళీ మా ఇంటి దరిదాపుల్లోకి వస్తే వెళ్ళు. రా బావా. అయ్యో, రా బావా. ఏ శ్రవంతి, ఏంటా కంగారు? మాట్లాడుకో. అక్కడ చూడు, అక్కడ చూడు. ఫోన్లే అనాథాన్ని చేరదీస్తే ఏకంగా నా బావకే ఎసరు పెట్టింది. చెప్తా దీని సంగతి. ఎక్కడికి? అత్తయ్య మావయ్య అందరినీ పిలిచి జానకిని బయటకు గంటిస్తాను. ఏడ్చావులే. అసలు జానకి దేవంశ్ పక్కన ఎందుకు పడుకుంటుంది? అది వైదేహియే.
నీ బొంద జానకి దేవాంశ్ పక్కన పడుకునేంత సాహసం చేస్తుందా? ఖచ్చితంగా వైదేహినే. ఇప్పుడు అందరినీ పిలిచి గోల చేశావనుకో, నా మొగుడి పక్కన నేను పడుకుంటే నీ గోలేంటి అని నీ గొంతు పిసుకుతుంది. ఆ తర్వాత నీ ఇష్టం, మేమెవరం ఏమనం. అయ్యో నిజమే అక్క. ఆ, సరే పోదాం పద. సరే పద. ఏంటండి అలా చూస్తున్నారు? జానకి నువ్వు ఆ నేను జానకినే, వైదేహిని కాను. అదేంటి, నువ్వు లోపల ఉండాలి కదా, ఇక్కడికి ఎలా వచ్చావు? ఏ లోపల? నేను లోపల ఎందుకుంటాను? అక్కడే బావ మంచం మీద పడుకుని ఉన్నావు కదా. అయ్యో రామా, నేను ఆయన మంచం మీద పడుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు శ్రవంతి? ఆయన పక్కన నేను అసలు అలాంటి ఆలోచన ఎలా వస్తుంది? తప్పు కదండి. అవును అది సరే గాని వైదేహి సారీ కట్టుకున్నావేంటి నువ్వు? ఇది ఇది నాకు తెలియదు ఇది వైదేహిదని. ఇంట్లో కనిపిస్తే కట్టుకున్నాను. ఇప్పటి వరకు లోపలే కదా ఉంది, బయట నుంచి ఎలా వచ్చిందక్క? అసలు మనుషులకి సాధ్యమేనా? దెయ్యాలకి సాధ్యమే కదా. అందుకే దేవాంశ్ పక్కన మాత్రమే కాదు, పైన పడుకున్నా కూడా వచ్చింది వైదేహి అని చెప్పి వదిలేయడం మంచిది. అర్థమైందా? పదా. అక్కడే ఉన్నాం కదరా, ఎలా తప్పించుకున్నాడు? ముందు మనం కాపలా కాస్తున్నాం కదన్నా, ఆడు వెనక పక్క నుంచి వెళ్ళిపోయాడు. మేడంకి ఈ విషయం తెలిస్తే తాట తీస్తుంది. చెప్పకపోతే చంపేస్తుందన్నా. మనం పట్టుకునేలాగా వాడి ఇంటికి వెళ్ళిపోతాడేమో. ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పు. దొరికాడా? లేదు మేడం, అక్కడికి ఏమైనా వచ్చాడా? ఇక్కడికి రావడం ఏంట్రా? మేము ఇంటి ముందు కాపలా కాస్తుంటే వెనక నుంచి వచ్చి ఇంట్లోకి వెళ్ళి మీ ప్రేమకి సంబంధించిన ఆధారాలన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. అయ్యో సిగ్గు లేదా మాట అనడానికి? అయినా వాడి కంట పడకుండా జాగ్రత్తగా పని కానిమన్నానా? మందు తాగుతూ దర్జాగా ఇంటి ముందు కాపలా కాస్తున్నట్టున్నారు. వాడికి అనుమానం వచ్చినట్టుంది. ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. నా ప్లాను ఇన్నాళ్ళ నా కష్టం అంతా పాడైపోతుందిరా. కంగారు పడొద్దండి మేడం, ఇంటి దగ్గరికే వస్తున్నాం. వాడు ఇంటికి వచ్చేలోగా పట్టుకుంటాం. తొందరగా వచ్చి చావండ్రా. పోనీరా. ఏంటాగిపోయింది?
10 నిమిషాలు నాకు నా భర్తకి ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. అన్నా వాడు మనకు దొరకపోతే మన పరిస్థితి ఏంటన్నా? రేయ్ చెప్. ఫాస్ట్గా పోనీ. రాహుల్, రాహుల్, రాహుల్. హే, రాహుల్, రాహుల్. వాడే రాహుల్, ఆగండి. ఆగండి. రాహుల్, రాహుల్. ఆగండి, ఆగండి, ఆగండి. అయ్యో, ఇప్పుడేం చేయాలి? ఆటో, ఆటో. అన్నా, అన్నా, ఆ సుమ్మని ఫాలో చేయండి అన్నా. ఎవరు మీరు? వదలండ్రా. కూర్చోరా. కొంచెం త్వరగా వెళ్ళండి. అటు వదలండ్రా. వదలండ్రా. పోనీరా, పోనీ. అయ్యో,
ఇదేంటి అన్న సుమ ఎటు వెళ్ళిపోయింది? ఏమో తెలియదమ్మా. ఏయ్, కారా చెట్టు దగ్గర ఆపరా. రేయ్ కారా చెట్టు దగ్గర ఆపరా. ఏయ్, రేయ్, దిగరా. దిగరా. దిగు. రేయ్, రారా. రేయ్, మూసుకుని రారా. రేయ్. రేయ్, నడు. రేయ్, నడవరా. రేయ్. రేయ్. నడవరా. రేయ్, నడు. ఎవర్రా మీరు? అన్న అక్కడ ఉంది. ఆపండి అన్న, ఆపండి.